తాజా అంశం చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా కొంతమూరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 100కు పైగా పూరిళ్లు దగ్ధమయ్యాయి. మంటలు ఎగసిపడుతూ ఉన్నాయి. ఎగసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, చెప్పండి, అగ్ని ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? శర్మ, ఇక్కడ కొంతమూరు రాజమహేంద్రవరం శివారులో ఉంది. ఇక్కడ జంగాలిపేటలో అంతా పేదలు నివాసం ఉంటున్నారు. పూరిపాకల్లో వీళ్ళంతా నివాసం ఉంటూ వివిధ రకాల పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఉదయం ఒక పూరింట్లో నుంచి క్రమంగా నిప్పులు ఎగిసిపడ్డాయి. మిగతా పాకలకు కూడా అంటుకున్నాయి. ఇక్కడ దాదాపు 130 వరకు పూరిపాకలు ఉన్నాయి. మొత్తం కొద్దిసేపటికి 100కు పైగా ఇళ్లకు అంటుకున్నాయి. ఈ సమాచారం అందుకొని అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చారు, మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది స్థానిక ప్రతినిధులు ఇక్కడికి వచ్చి మీరే మంటలను అంటించుకున్నారు, నుప్పు అంటించుకున్నారని అక్కడ అనటంతో స్థానిక బాధితులు కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు మంటలు, మరోవైపు అక్కడ ఆందోళన కూడా కొనసాగుతోంది. వీటిని ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు గ్యాస్ బండలు కూడా ఇళ్లలో నుంచి మంటలకు పేలుతుండటంతో ప్రమాదం కాస్త తీవ్రంగా ఉంది. ఎంత మేర నష్టం వాటిల్లి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ప్రమాదాలకు కారణాలు మాత్రం ప్రాథమికంగా ఇంకా కొంత తెలియాల్సి ఉంది. శర్మ, ధన్యవాదాలు సాయికృష్ణ.